నర్మదా ప్రేమ వాళ్ళు వల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి నిజం చెప్పడానికి రామరాజు దగ్గరికి వస్తూ ఉంటారు. మామయ్య మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే వల్లి గురించి మీకు అసలైన ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటి వల్లి కోసం చెప్పాలా, ఏం చెప్పాలో త్వరగా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే వల్లి వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పది, పెద్ద ఫ్యామిలీ, అలాగే చాలా కోటీశ్వరులు, ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అనుకున్నాము కదా మనం, అవన్నీ మనకి ఇప్పుడు అబద్ధం అని తేలుతున్నాయి మావయ్య అని అంటూ ఉంటుంది. ఇంతలోనే తన రామరాజుకి అయితే ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఆగమ్మ ఒక్కసారి ప్రేమ అని చెప్పేసి అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నేను చెప్పేది వినండి మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అలా జరిగిందా, అలా ఎవరు చేశారు, ఎవరో తెలిసిందా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. అది విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగింది, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు నాన్న అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చందు, ధీరజ్, సాగర్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా బాధపడుతూ బుజ్జమ్మ మన రైస్ మిల్లులో దొంగలు పడ్డారంట, ఒక 5 లక్షల వరకు పోయాయంట, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే శ్రీరామ శ్రీరామ ఈ 25 ఏళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా, ఇప్పుడు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే అదే నాకు అర్థం కావటం లేదు, అదేంటో పూర్తిగా తెలుసుకోవాలి, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే నేను కూడా వస్తాను, అసలు ఎవరు ఏం చేశారో అక్కడ ఎలా జరిగిందో తెలుసుకోవాలి కదా, నేను వస్తాను బావా అని చెప్పేసి అయితే అంటూ రామరాజుతో వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ అమ్మయ్య ఈ క్షణానికి నా గండం గట్టెక్కింది, కానీ మళ్ళీ ఆ తర్వాత ఈ రైస్ మిల్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే విషయానికి వస్తారు కదా, అప్పుడు ఏం చెయ్యాలో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు తన ఫ్యామిలీని తీసుకొని రైస్ మిల్ దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి, ఎలా జరిగిందో, ఎవరు ఆ దొంగ, 5 లక్షలు ఎలా పోయాయో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు.